మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ భారము ఆయనపై మోపుడి. నీ భారము ఆయనపై మోపుడి. ప్రియులారా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు అని 22వ వచనములో మనం చదువుకున్నాం. ప్రియులారా, క్రైస్తవులకు కూడా కొన్ని భారాలు ఉంటాయని ఈ వాగ్దానం మనకు చెబుతుంది. ఒకరి భారాలను మరొకరు భరించడం మంచిదే, కానీ ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నది ఇతరుల భారము గురించి కాదు. అలాగే మనలో ప్రతి ఒక్కరం ప్రభువు మనపై మోపే ఏదో ఒక భారం భరించక తప్పదు అని అతడు చెబుతున్నాడు. ప్రియులారా, ఒక తర్జుమాలో మనం గమనిస్తే ప్రభువు మీపై మోపిన భారాన్ని తిరిగి ఆయనపై మోపండి అని ఉంది. ప్రియులారా, భారాలు యాదృచ్ఛికంగా వచ్చేవి కావు, అవి ఉద్దేశపూర్వకంగా నియమించబడ్డాయి. నేడు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న భారాలు ఆయనకు వ్యతిరేకంగా మీరు చేసిన పాపానికి ప్రతిఫలంగా వస్తే తప్ప తక్కినవన్నీ దేవుడు మీపై మోపినవే. భారాలు మన ఎదుగుదలకు దోహదపడతాయి. మన విశ్వాసమనే కండరాలను బలపరిచే వ్యాయామాలు దేవుని ఎలా విశ్వసించాలో, ఏనాటి కానాడు ఎలా జీవించాలో అవి మనకు బోధిస్తాయి. ప్రియులారా, మన భారాలను ప్రభువుపై మోపవచ్చునని కూడా ఈ వాగ్దానం మనకు చెబుతుంది. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు భక్తుడు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో చెప్పారు. ప్రభువు మనపై భారం మోపి మీ భారాన్ని తిరిగి నాపై మరల మోపండి, అంతేకాదు మిమ్మల్ని మీరు నాకు సమర్పించుకోండి అని చెబుతున్నాడు. మనలను మనం ఆయనకు సమర్పించుకోకుండా మన భారములను ఆయనపై మోపడానికి ప్రయత్నిస్తే ఆయన మనకు సహాయపడలేడు. అది ఒక ఎలివేటర్ పైకి ఎక్కి మన బరువులన్నిటినీ దానిపై మోపకుండా మనమే మోయడం లాంటిది. మనలను మన భారాలను ఎలివేటరే మోస్తుంది. ప్రియులారా, ఆయన మీకు సమస్యలు ఎప్పటికీ రాకుండా చేస్తాడని ఆ వచనం చెప్పడం లేదని గమనించండి. మన గుణశీలాన్ని నిర్మించడానికి ఆయన మనకు సమస్యలను అనుమతిస్తున్నాడు. అయితే నీతిమంతులు కదల్చబడకుండా ఆయన నిలబెడతాడు. మీ భారాన్ని ఆయనపై మోపండి, నేడు ఆయన మిమ్మను ఆదుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవునిపై మీ భారాన్ని మోపడం మీ విశ్వాస క్రియ. మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొని ఆయన మీపై మోపే భారాలతో ఎదగడం విశ్వాసములో మీ అదనపు చర్య. మీ స్వభావాన్ని నిర్మించడానికి భారాన్ని ఆయన పెట్టుబడిగా పెడతాడు. మీ భారములను నేడు ఆయనపై మోపండి. ఆయన మీ భారములను మోయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. మీ భారముల నుండి విమోచించడానికి ఆయన శక్తిమంతుడు. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి ప్రభువా, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి ప్రభువా. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి.
సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవ పరిచర్య చేసే ప్రతి బిడ్డకు, నీ సేవకునికి తోడుగా ఉండండి నాయన. ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని, ఏదైనా దీవెనలతో నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.